హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వ్లాగ్స్. నేను ముందు వీడియోలో చెప్పాను కదండి, రంపచోడవరం నుంచి ఈ ప్లేసెస్కి వెళ్ళామని. అదైతే వీడియోలో అయితే మీకు నేను చూపిస్తాను. ఇంతవరకు నా ముందు వీడియో చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి. అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మార్నింగ్ నేను మీకు చెప్పాను కదండి, బాపనమ్మ తల్లి టెంపుల్ రష్గా ఉందని వెళ్ళలేదు అని. అది ఇప్పుడైతే మేము వెళ్తున్నామండి, లోపలికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడైతే చాలా తక్కువ మందే ఉన్నారు, పెద్దగా రష్ అయితే ఏమీ లేదు. ఇక్కడ కూడా మంకీస్ ఉన్నాయి. ఇటు నుంచి అయితే టెంపుల్కి వే అయితే ఉందన్నమాట. ఇక్కడ నుంచి ఇలా వెళ్ళాలి టెంపుల్కి. అంతా చిన్న చిన్న షాప్స్ అయితే ఉన్నాయి. కొబ్బరికాయలు, సారీ, ఈ చిన్నపిల్లలకి ఉన్న బొమ్మలు అవన్నీ అయితే ఇక్కడ పెట్టారు. దూరం నుంచి వచ్చే వాళ్ళు ఏమైనా మర్చిపోయినా కూడా ట్రబుల్ పడకుండా ఇక్కడైతే అన్ని పెట్టారు. మనం ఇంచక్క కొనుక్కోవచ్చు. ఇప్పుడు టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాం. ఇది అంతా టెంపుల్ లోపల అండి. ఇక్కడైతే మనకి చిన్నపిల్లలకి తులాభారం అవి కూడా వేస్తారంట. రాధాకృష్ణుల బొమ్మలు, వినాయకుడు విగ్రహాలు అవైతే ఉన్నాయి. బాపనమ్మ తల్లి విగ్రహం అయితే అదండి. దర్శనం అయిపోయి మేమైతే బయటకు వచ్చేసాము. బయట అయితే ఇక్కడ శివుని విగ్రహము, వెనకాలే పుట్ట ఉంది, మీకు కనిపిస్తుందా? అది ఒరిజినల్ పుట్ట అంటండి. దర్శనం అంతా అయిపోయింది. మేమైతే ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి వెంకటేశ్వర స్వామి గుడి అయితే ఉందంటండి, అక్కడికైతే వెళ్తున్నాము. వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి అండ్ రూట్ కూడా వేస్తున్నారంట. సో ఇంకా ఇక్కడ రూట్ సరిగ్గా లేదనేసి మేము నడుచుకుంటూ వెళ్తున్నాము కొంచెం దూరం అయితే. మేమైతే నడుచుకుంటూ పైకి అయితే వచ్చేసాము. కార్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ కార్ కూడా వచ్చేసింది. సో ఇంకా కార్ ఎక్కేసి ఇంకా కొంచెం పైకి వెళ్తున్నాము. అక్కడ రూట్ అయితే బాగానే ఉంది, సో అందుకే కార్ అయితే వెళ్ళిపోయింది. అండ్ అక్కడ నుంచి క్లైమేట్ అదంతా చాలా బాగుంది. కొండపైన కదా, అక్కడ నుంచి వ్యూ అంతా కూడా చాలా బాగుంది. సో అందుకే నేను వ్యూ అంతా తీసాను. ఇక్కడ నుంచి ఇంకా కొంచెం పైకి వెళ్ళాలి, సో అందుకని స్టెప్స్ మీద నుంచి వెళ్తున్నాము. అసలు అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారంట అక్కడ నుంచి, సో మేము అందుకే స్టెప్స్ మీద వచ్చాము. మేము వెళ్ళినప్పుడు అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మేబీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పటికి అక్కడ కూడా అయిపోద్ది, డైరెక్ట్ పైకి వెళ్ళిపోతాయి కార్లు అయితేని. కొండపై నుంచి ఊరంతా కనిపిస్తుంది, చాలా బాగుంది అక్కడ వ్యూ అయితే మాత్రం. మేమైతే పైకి వచ్చేసామండి. ఇది మొత్తం అంతా టెంపుల్ అండి, చాలా బాగుంది, చాలా పీస్ఫుల్ గా ఉంది. పీపుల్ కూడా ఎక్కువ లేకపోవడం వల్ల చాలా ప్రశాంతంగా ఉంది, ఎవరు గోల ఏమీ లేకుండా. కొండపైన ఒకటి ఇంకా చాలా ప్రశాంతంగా ఉంది అన్నమాట. అండ్ వ్యూ కూడా ఇంకా అయితే చెప్పనవసరం లేదు, సూపర్ గా ఉంది. నాకు వ్యూ అయితే చాలా చాలా బాగా నచ్చేసింది. ఇంకా ఇక్కడ నుంచి ఇలా టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాం. వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసేసుకుని బయటికి ఇలా రాగానే ఇక్కడ ఆంజనేయ స్వామి పాదం అయితే ఇక్కడ పెట్టారంటండి. అక్కడ వాటర్ ఎప్పుడు అలాగే ఉంటాయంట, ఎంత తీసేసినా కూడా వాటర్ అలా వస్తానే ఉంటాయంటండి. ఇక్కడ ప్రత్యేకత అదేనంటండి కొండలో. వ్యూ చూడండి ఎంత బాగుందో. టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి చూస్తే మొత్తం అంతా వ్యూ అంతా కనబడుతుంది. మొత్తం ఊరు వ్యూ అంతా కనబడుతుందండి. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చేసింది. ఇక్కడ కూడా చిన్న షాప్ ఉందండి, ఏమైనా కావాలంటే తీసుకోవచ్చు దేవుడికి సంబంధించి. అక్కడ నుంచి కిందకైతే దిగిపోతున్నామండి మేము. ఆ వ్యూ మాత్రం ఎంత తీసినా తక్కువే అనిపిస్తుంది నాకైతే. అక్కడ నుంచి అయితే కిందకి దిగిపోయి అక్కడ నుంచి ఇంకా రాజానగరం సైడ్ అయితే వెళ్ళిపోతున్నామండి. ఇంకా రాజమండ్రి అయితే వెళ్తున్నాము ఇప్పుడు మేము. రాజమండ్రి అయితే వచ్చేసామండి. మీ అందరికీ తెలుసు, ఇది వచ్చి జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్. ఇక్కడ నుంచి అయ్యప్ప స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే మేము దిగి దర్శనం చేసుకుంటాము.
ఇలా లోపలికి వెళ్ళొచ్చు మనం. మన రైట్ సైడ్ ఏమో కాళ్ళు కడుక్కోవడానికి మంచిగా పెట్టారు. లెఫ్ట్ సైడ్ లైటింగ్ తో శివుని విగ్రహం లాగా పెట్టారు. అది కూడా నాకు బాగా నచ్చింది. అండ్ ఇక్కడ అయ్యప్ప స్వామి విగ్రహాన్ని పెట్టారు. ఇక్కడ కూడా విగ్రహాలు ఉన్నాయి. అండ్ ఇవి అయితే వచ్చి స్టెప్స్ అన్నమాట. అయ్యప్ప స్వామి గుడిలో స్టెప్స్ లాగా పెట్టారు. చాలా బాగుంది ఇక్కడ కూడా. పైన అయితే అసలైన గుడి అయితే ఉంటది. ఇటు నుంచి అయితే మనం పైకి అయితే వెళ్ళిపోతున్నాము. అండ్ పైన టెంపుల్ అయితే ఇలా ఉందండి. చాలా బాగుంది. స్వామి మాలలు వేసుకుంటారు కదా కార్తీక మాసంలో. సో స్వామిలే ఎక్కువ మంది ఉన్నారు. ధ్వజస్తంభం అన్నమాట ఇది. అండ్ ఇది అయితే గుడి, మెయిన్ గుడి. ఇటు నుంచి మనకి దేవుడి పల్లకీని ఊరేగిస్తున్నారు అనమాట. ఇటు నుంచి ఇలా లోపలికి వెళ్ళిపోవచ్చు. అయ్యప్ప స్వామి విగ్రహం అయితే ఉంది. ఫొటోస్ కి అయితే ఎలో లేదు. సో అందుకే అంత క్లారిటీగా రాలేదు. అయ్యప్ప స్వామి దర్శనం అయితే బాగా జరిగిందండి. అండ్ ఇక్కడ నుంచి మేమైతే ఇస్కాన్ టెంపుల్ కి వెళ్ళిపోతున్నాం. అక్కడ నుంచి చాలా దగ్గరే. ఇస్కాన్ కి అయితే వచ్చేసామండి. ఇస్కాన్ టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నామండి. ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్ గా వెళ్ళిపోతే ఇస్కాన్ పైకి వెళ్ళొచ్చు. అయితే స్టెప్స్ ఉంటాయి. ఇలా పైకి వెళ్ళిపోవచ్చు మనం. పైనే అసలైన టెంపుల్ అన్నమాట. కింద అయితే ఏముండవు. గోశాల అయితే ఉంటదండి ఇక్కడ మీకు. ఇదిగో ఇదే గోశాల అన్నమాట. ఇదైతే చాలా బాగుంటది. కృష్ణుడికి ఇష్టమైనవి గోవులే కాబట్టి సో ఇక్కడ గోశాల అయితే పెట్టారనమాట. అండ్ ఇక్కడ నుంచి ఇలా పైకి వెళ్తే ఇలా వెళ్ళొచ్చు. అదంతా లైటింగ్ అది లేదనేసి నేనైతే వెళ్ళలేదు. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాము. అదే అండి కృష్ణుడిది విగ్రహాలది. ఇక్కడ చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా నాకు వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ అంటే ఇస్కానే అండి రాజమండ్రిలో అయితే. చాలా బాగుంటుంది. చాలా పీస్ఫుల్ గా ఉంటది అనమాట. అండ్ చూసారు కదా మేము వచ్చిందే 9 అలా అయిపోయింది. క్లోజింగ్ టైం. బట్ అయినా కూడా ఎంత మంది జనాలు ఉన్నారో సూపర్ గా ఉంటది ఇక్కడైతే మాత్రం. అండ్ పైన కూడా లైటింగ్ తో ఉంటది. బట్ లైటింగ్ అది ఎందుకు పెట్టలేదో నాకు తెలియదు. ఇది అండి కృష్ణుడి టెంపుల్ లోపల ఇది అంతా. ఇక్కడ నుంచి దీపాలు అవన్నీ పట్టుకుని వెళ్ళి దేవుడికి చూపిస్తారు. దీపాలు అవి పట్టుకొని వెళ్ళి ఇక్కడ పెడతారన్నమాట. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉంటారు. అక్కడ పెడతారు. అండ్ మేమైతే పైకి వెళ్ళాము ఉంటదేమో అనేసి. అసలు అక్కడంతా లైటింగే లేదు. బట్ నేను అక్కడ నుంచి కింద టెంపుల్ అంతా తీసాను. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఇలా ఉంటాయి లైటింగ్స్ తో బాగుంటుంది చాలా. బట్ ఇప్పుడు లైటింగ్ ఎందుకు లేదో నాకైతే తెలియదు. కృష్ణుని పాటలు ఇంకా ఆ పాటలకి డాన్సెస్ అవి చేస్తారు ఇక్కడ. చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి కిందకు వచ్చేస్తే ఇక్కడైతే షాపింగ్ ఉంటదన్నమాట. రాధాకృష్ణులు విగ్రహాలు అవన్నీ ఉంటాయి. చాలా ఉంటది. బుక్స్ ఇవన్నీ చాలా బాగుంటది. ఎవరికైనా కావాలంటే కొనుక్కోవచ్చు. ఇక్కడంతా మొత్తం ప్రశాంతంగా దర్శనం చేసేసుకొని ఇక్కడ నుంచి మేమైతే మహాకాళేశ్వరి టెంపుల్ కి అయితే స్టార్ట్ అయ్యామండి. శివుని టెంపుల్ కి అయితే వచ్చేసామండి. మహాకాళేశ్వర టెంపుల్ అన్నమాట ఇది అంతాని. ఇది రీసెంట్ గానే కట్టారు. చాలా అంటే చాలా బాగా కట్టారన్నమాట. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇది ఏంటంటే మసానాల దగ్గరగా కట్టారు. రోజు మార్నింగే శివునికి బూడిదతో అభిషేకం అది చేస్తారంటండి ఇక్కడ. బాగుంటుంది. ప్లేస్ అయితే మాత్రం సూపర్ ప్లేస్ అన్నమాట. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఇక్కడైతే శివుని విగ్రహాన్ని పెట్టి గోపురాన్ని అయితే కట్టారు. చాలా బాగుంది. మొత్తం అక్కడంతా సూపర్ గా ఉంది. స్లిప్పర్స్ పెట్టుకోవడానికి కానీ ఇంకా అంతా ఉంది. చాలా బాగుంది అక్కడంతా ప్లేస్. ఇక్కడ నుంచి అయితే మనం లోపలికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి మేమైతే లోపలికి వెళ్తున్నామండి. ఇది అండి మనకు అసలైన టెంపుల్ వచ్చేసి. ఇక్కడ చుట్టూరు ప్రతి ఒక్క దేవుడు ప్రతి ఒక్క దేవతల విగ్రహాలు అయితే పెట్టారన్నమాట. అండ్ వాళ్ళ అవతారాలు కూడా పెట్టారు. చాలా బాగుంది ఈ టెంపుల్ అయితే. అండ్ ఇక్కడ మనకి శివుడు 4 సైడ్స్ నుంచి దర్శనమిస్తారు అనమాట. మనకి 4 సైడ్ల నుంచి శివుని విగ్రహాలు అయితే మనకి కనిపిస్తాయండి. ఇవి అన్ని టెంపుల్స్ అన్నమాట. చాలా బాగుంది ఇక్కడైతే. నాకైతే పీస్ఫుల్ గా అనిపించింది.
ఇందాక చెప్పాను కదండీ! ఇక్కడ దేవతల విగ్రహాలన్నీ ఉన్నాయి అని చెప్పి ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట. వచ్చేసి జ్యోతిర్లింగాలండి. ప్రపంచాన్ని అందరూ ఇంకొక కావాలనుకుంటారు. ఇక్కడ నుంచి ఇంకొక సైడ్‌కి వెళ్ళాలండి. ఇది అంతా మళ్ళీ టెంపుల్ అనమాట. మొత్తం 4 సైడ్స్ నుంచి మనకి కనిపిస్తదని చెప్పాను కదా! ఇది అంతా టెంపులే అండి. చాలా బావుంటది టెంపుల్ అంతా మాత్రం. అండ్ ఇక్కడ ఇది చూసారు కదా! దీపాలైతే ఎలిగించుకోవచ్చు అక్కడ మనం. అండ్ ఇక్కడ నుంచి మనకి దేవతలు స్టార్ట్ అవుతారన్నమాట. ఇది వచ్చేసి శ్రీచక్రం అన్నమాట.
సీతాదేవి, ఈవిడ లక్ష్మీదేవి అక్క అనమాట. ఎవరు వద్దనుకుంటారు ఈవిడ. వాసవి మాత షావుకారులు ఉంటారు కదా, వాళ్ళ కులదేవత ఈవిడ వాసవి మాత. దత్తాత్రేయ స్వామి. ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి. పడిపోతాను. ఆది శంకరాచార్యుల అద్వైత హిందూ మతాన్ని ఇక్కడైతే చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇక్కడికి వచ్చి చూస్తే సరిపోతుంది, మనకి అవతారాలు అవన్నీ తెలిసిపోతాయి అన్నమాట. చాలా బాగుంది నిజంగా. సత్యనారాయణ స్వామి, కృష్ణమూర్తి గారు, పంచముఖ ఆంజనేయ స్వామి, సూర్య భగవానుడు, విద్యాలక్ష్మి. ఎటు అన్నిటికి గంట కొడుతున్నావు. సంతానలక్ష్మి, పురే లక్ష్మి. ఇక్కడ అన్ని కట్టిన గోపురాలు ఇక్కడ ఉన్నాయన్నమాట. మన అక్వేరియం లాగా పెట్టారనమాట. ఇక్కడంతా టెంపుల్ అయితే మాత్రం సూపర్ గా ఉంది. ఆ మూన్ లైటింగ్ లో నైట్ వ్యూ, టెంపుల్ అయితే మాత్రం నాకైతే సూపర్ గా నచ్చింది. అలాంటి చాలా బాగుంది అనమాట. తీసేసారా?
ఇంక ఇక్కడతో అవతారాలన్నీ అయిపోయాయండి. మేమైతే ఇప్పుడు గుడి లోపలికైతే వెళ్ళిపోతున్నాము. నేను స్టార్టింగ్‌లోనే చెప్పా కదండీ! మనకి శివుని 4 సైడ్‌ల నుంచి దర్శనం అయితే కలుగుతుంది అని చెప్పేసి. ఇదైతే ఫస్ట్ సైడ్ నుంచనమాట. త్రిశూలం ఇంకా హారతి ఇచ్చేది అయన్నీ ఇక్కడ పెట్టారండి. ఇదొచ్చేసి ఇంకొక సైడ్ శివుని దర్శనం అయితే మనకు కలుగుతుంది. ఇక్కడ నుంచి ఇలా వెళ్తే థర్డ్ సైడ్ అయితే మనం చూడొచ్చు. ఇటు నుంచి అయితే మనకి పంపుతున్నారనమాట లోపలికి దర్శనం కోసమని. ఇక్కడ గోవుకి ఆహారం దాని ఫలితాలు అని చెప్పేసి ఇక్కడ బోర్డు అయితే పెట్టారండి. మేమైతే ఇప్పుడు లోపలికి దర్శనానికి అయితే వెళ్తున్నామండి. ఇక్కడ చూడండి త్రిశూలం, నందికి ఎదురుగా శివుడిని ప్రతిష్ఠాపించారండి. చాలా బాగుంది. నంది చెవిలో కోరికలు చెప్పుకుంటే శివునికి చేరదీస్తారని చెప్పి నమ్మకం కదా. సో అలాగే ఇక్కడ చాలా మంది అయితే చెప్పుకుంటున్నారనమాట. ఇది వచ్చేసి ఫోర్త్ సైడ్ అండి. ఇక్కడ కార్తీక మాసం కదా, సో అందుకనేసి దీపాలు అయితే వెలిగించుకుంటున్నారనమాట. మహాకాళేశ్వర టెంపుల్ అయితే ఇదండి. ఇక్కడ కూడా మాకు దర్శనం ప్రశాంతంగా అయితే అయిపోయింది. ఇంక ఇక్కడ నుంచి అయితే మేము ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఇది అండి వీడియో. రంపచోడవరం నుంచి రాజమండ్రి ట్రిప్ అయితే మాది ఇలా జరిగింది. వాటర్ ఫాల్స్ కని వస్తే దేవుళ్ళ దర్శనాలు అయితే అయ్యాయండి. సో ఇంకా కార్తీక మాసంలో దేవుడి దర్శనాలు అయినా అయ్యాయి అని చెప్పి మేమైతే హ్యాపీగానే ఉన్నాము. వాటర్ ఫాల్స్ కూడా ఉంటే బాగుండేదని అనిపించింది మాకు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.